అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. అయ్యో! భూదవ్వ! వృద్ధురాలిని అడవిలో వదిలేసిన కూతురు, మనుమడు. 3 రోజులు తిండి, నీళ్లు లేక అచేతన స్థితిలో వృద్ధురాలు. జగిత్యాల జిల్లా శ్రీరాములపల్లెలో దారుణ ఘటన. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లె గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో వృద్ధురాలు భూదవ్వ, 70 ఆమె కూతురు ఈశ్వరి, మనుమడు ఆస్తి కోసం కొట్టి, అడవిలో వదిలేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 3 రోజులుగా తిండి, నీళ్లు లేక అచేతన స్థితిలో ఉన్న భూదవ్వ మూల్గులు విన్న రైతులు అధికారులకు సమాచారం అందించారు. అధికారులు ఆమెను సఖీ కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం భూదవ్వ జగిత్యాలలోని ఇస్లాంపూర్కు చెందిన వృద్ధురాలు. ఆమె కూతురు ఈశ్వరి, 45, ని జగిత్యాల రూరల్ మండలం నర్సింగాపూర్కు చెందిన రాజయ్యకు ఇచ్చి వివాహం చేశారు. 3 రోజుల క్రితం భూదవ్వను శ్రీరాములపల్లె అటవీ ప్రాంతంలో వదిలేశారు. బుధవారం రాత్రి పొలాలకు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతులు ఆమె మూల్గులు విని స్థానికుల సహాయంతో వెతకగా అచేతన స్థితిలో కనిపించింది. గ్రామస్తులు డీడబ్ల్యూఓ నరేష్కు సమాచారం ఇవ్వడంతో ఆయన ఘటనా స్థలానికి చేరుకుని భూదవ్వను గ్రామంలోకి తీసుకొచ్చారు. భూదవ్వ తెలిపిన వివరాల ప్రకారం ఆమె కూతురు ఈశ్వరి, మనుమడు ఆమె ఆస్తిని, పొలం, బంగారం లాక్కొని కొట్టి అడవిలో వదిలేశారు. ఆమె చెవి కమ్మలు కూడా కనిపించడం లేదని, ఎవరో తన కాళ్లు, చేతులు కట్టేసి అటవీ ప్రాంతంలో వదిలేశారని చెప్పింది. 3 రోజుల క్రితం రైతు వేదిక సమీపంలోని వడ్ల కొనుగోలు కేంద్రం వద్ద ఆమె కనిపించగా స్థానికులు ఆహారం, నీరు అందించారు. భూదవ్వ సంచిలో ఉన్న పేపర్పై రాసిన ఈశ్వరి ఫోన్ నంబర్కు కాల్ చేయగా సంబంధం లేదని చెప్పి కట్ చేసిందని స్థానికులు తెలిపారు. తీవ్ర అస్వస్థతతో ఉన్న భూదవ్వను అధికారులు సఖీ కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జగిత్యాల నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతానికి ఆమె ఎలా చేరిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈశ్వరి, ఆమె భర్త రాజయ్యలపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. నివారణ చర్యలు, సలహాలు. 1. వృద్ధుల సంరక్షణ. కుటుంబ సభ్యులు వృద్ధులను సంరక్షించాలి. అనాథాశ్రమాలు, సఖీ కేంద్రాల సహాయం తీసుకోవచ్చు. 2. చట్టపరమైన రక్షణ. వృద్ధులపై హింస లేదా ఆస్తి కాజేసే సందర్భాల్లో 181 హెల్ప్ లైన్ లేదా 100 పోలీస్ నంబర్కు సంప్రదించాలి. 3. సమాజ అవగాహన. వృద్ధుల హక్కులపై గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. స్థానిక సంస్థలు ఈ బాధ్యత తీసుకోవాలి. 4. స్థానిక సహకారం. అనుమానాస్పద సంఘటనలు కనిపిస్తే స్థానికులు వెంటనే అధికారులకు సమాచారం అందించాలి. 5. ఆస్తి రక్షణ. వృద్ధులు తమ ఆస్తిని చట్టపరమైన ఒప్పందాల ద్వారా సురక్షితం చేసుకోవాలి.